నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, ఈరోజు వెంకటరెడ్డి నారాయణం గారు ఉన్నారు. తనకి సుమారు 77 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తను ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటే, స్కూటీ పైన ప్రతి ఒక్క యాత్ర చేయాలనుకుంటున్నారు. అది కూడా తీర్థయాత్రలు. మన తెలంగాణ నుంచి మొదలై జమ్మూ కాశ్మీర్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ మొత్తం మన ఇండియా మొత్తం కవర్ చేయాలని తన అనుకుంటున్నారు. అసలు ఎందుకు ఎందుకు ఈ పట్టుదల? అసలు ఈ తీర్థయాత్రలు చేయాలనే తన ఆలోచన ఎలా వచ్చిందో వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే మిమ్మల్ని చూస్తుంటే చాలా పెద్ద ఏజ్, 77 అంటున్నారు. 77 ఆర్ అబౌవ్ ఉండొచ్చేమో అనిపిస్తుంది. అయితే ఈ తీర్థయాత్రలు చేయాలని ఎందుకు అనిపించింది? తీర్థయాత్రలు చేయాలి అని అంటే అందరూ ఒక ట్రైన్, ఫ్లైట్ ఆర్ ఎనీ బస్ బుక్ చేసుకొని ఒక ప్లేస్ కి వెళ్ళేసి వచ్చి వెళ్ళిపోతారు. అలా రిలాక్స్ గా వెళ్తారు ఈ ఏజ్ లో. కానీ మీరు స్కూటీ పైన ఎందుకు? ఇప్పుడు తీర్థయాత్రలని కాదండి, అంటే నేను వెళ్ళే ప్రతి ఊర్లోని కూడా మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 1,00,000 కిలోమీటర్లు, 200 సంవత్సరాలు పడుతుంది ఈ ప్రయాణం అంతా. నేను ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట అందివే ఏ సిటీ అయితే ఉందో ఆ సిటీకి వెళ్తాను. వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో 2-3 స్కూల్స్గా ఒక స్కూల్గా వెళ్తాను. అక్కడ టెంపుల్కి వెళ్తాను. వెళ్ళి మన సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తాను. హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ భగవద్గీత గురించి చెప్తాను. భగవద్గీత ప్రాముఖ్యత ఏంటి, భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి, భగవద్గీత చదివితే మనకు లాభం ఏమిటి అది చెప్తూ, దాంతోపాటు సాంస్క్రిట్ చెప్తాను. సాంస్క్రిట్ ఎందుకు నేర్చుకోవాలి, సాంస్క్రిట్ నేర్చుకుంటే భగవద్గీతలో శ్లోకాలకు అర్థం తెలుస్తుంది, భగవద్గీతలో శ్లోకాలకు అర్థం తెలుసు మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది. లింక్ ఉందన్నమాట. ఈ విధంగా నేను ప్రతి ఊరికి వెళ్ళి ప్రచారం చేయాలి, ప్రచారం చేద్దామని సంకల్పంతో నేను బయలుదేరాను. అంటే భగవద్గీత మన సనాతన ధర్మం గురించి బోధిస్తూ అలానే మన చుట్టూ ఉన్న యాత్రలను కూడా చూస్తున్నారు అన్నట్టు. అది కూడా స్కూటీ పైననే. అయితే ఫస్ట్ మీ పుట్టు పూర్వకం ఎక్కడ మొత్తం? అసలు మాది స్వస్థలం విజయనగరం అండి, విశాఖపట్నం విజయనగరం. నేను ఒక 4 years బ్యాక్ నాకు థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. థ్రోట్ క్యాన్సర్ వస్తే ఒక 5 రేడియేషన్లు, ఒక కిమోథెరపీ అయింది విశాఖపట్నంలో. అయితే కిమో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సీరియస్ అయిపోయింది నాకు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే మా బాబు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock నన్ను హాస్పిటల్ జాయిన్ చేశాడు. అక్కడ ఒమేగా హాస్పిటల్ ఉంది వైజాగ్లో, అక్కడ జాయిన్ చేశాడు. జాయిన్ చేస్తే ఏదో ట్రీట్మెంట్ అవుతుంది. సాయంత్రం 4 అయింది. 4 అయితే సీరియస్ అయిపోయింది. ఇంకా నన్ను కృష్ణ పరమాత్మ రమ్మంటున్నాడు. అప్పుడు నేను కృష్ణ పరమాత్మతో అన్నాను, ఇప్పుడు నన్ను రమ్మంటున్నావు కదా, నాకైతే అభ్యంతరం లేదు రావడానికి. కానీ నేను అప్పటికి 200 శ్లోకాలకి, భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు, అందులో 200 శ్లోకాలకి శ్లోకము, దాని తాత్పర్యం, దాని కామెంటరీ, వ్యాఖ్యానం రాశాను. 200 శ్లోకానికి అప్పటికి రాశాను. ఇంకా 500 శ్లోకాలు రాయాలి. ఆయన నా చేత రాయించాడు, నేను రాయడం అంటే కాదు, ఆయన రాయించాడు అనుకోండి. ఇంకా 500 శ్లోకాలు రాయాలి. అదే ఆయనతో చెప్పాను. 200 శ్లోకాలు రాయించావు నా చేత, ఇంకా 500 శ్లోకాలు రాయాలి. ఇప్పుడు మధ్యలో తీసుకెళ్తాను అంటున్నావు. ఇది నీకు ధర్మంగా ఉందా? నువ్వే భగవద్గీతలో ధర్మాన్ని ఆచరించమని చెప్తున్నావు, నువ్వేమో నన్ను మధ్యలో ఆపేసి తీసుకెళ్ళిపోతాను అంటున్నావు. ఇది ధర్మం కాదు కదా అన్నాను. ఒక 20-25 minutes ఆయనకి నాకు డిస్కషన్ అయింది. డిస్కషన్ అయిన తర్వాత వామిటింగ్ అయింది. వామిటింగ్ అయిపోయి తగ్గిపోయిన తర్వాత డిశ్చార్జ్ చేసి డాక్టర్ గారేమో నెక్స్ట్ డే మార్నింగ్ వస్తే మీకు రేడియేషన్ ఇస్తాను, మీకు రేడియేషన్స్కి నమస్కారం, నాకు ఏ ట్రీట్మెంట్ వద్దనేసాను. 4 years నుంచి నేను ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. మళ్ళీ ఒక 8 months బ్యాక్ డాక్టర్స్ అనుమానం వచ్చి మా అబ్బాయికి మళ్ళీ ఫోన్ చేసి, మీ డాడీ చాలా మండితనంగా ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకోకుండా ఒకసారి తీసుకొస్తే టెస్టులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ నేను విశాఖపట్నం వెళ్ళి హాస్పిటల్లో టెస్ట్, అపోలో ఆంకాలజిస్టు, తర్వాత ఇంకా 2-3 ఆంకాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, 3 రకాల స్కానింగ్లు తీశారు. స్కానింగ్లు తీసాక ఏమీ లేదు అందులో, జస్ట్ ఏదో లిటిల్ బిట్ ఉంటుంది కొంచెం అంతే. ఇక్కడ ఏదో మెడ మీద చిన్న కాయ ఉందంటే సర్జరీ చేస్తా అన్నారు. నాకేం వద్దన్నాను. చచ్చిపోతా ఉన్నారు, చేయించుకోకపోతే చచ్చిపోతా ఉన్నారు. నాకు తెలిసి నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలిసి, ఇప్పుడు కాదు, ఇంకా నేను చావడానికి టైం ఉంది,
నాకు అక్కర్లేదనేసాను, వచ్చేసాను. అలా ఎలా తెలిసిపోతారు మీరు చనిపోతారని? మీకు ఎప్పుడు అనేది తెలుసు? నేను కృష్ణుని అడిగాను కదా, నేను 500 శ్లోకాలు రాసిన తర్వాత అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోని చెప్పాను. అంటే మీరు కృష్ణుడిని ఎప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు అడిగారా? హాస్పిటల్ అని 4 ఏళ్ళు సీరియస్ అయిపోయాను కదా అప్పుడు. ఎప్పుడు ఎలా కనిపించాడు మీకు కృష్ణుడు అసలు? ఎలా కనిపించాడంటే మరి నేను ఎలా చెప్తాను? అంటే ఇప్పుడు మీరు చెప్పేది నిజం అనేది కూడా ఎవరైనా ప్రజలు నమ్మాలి కదా. నమ్మాలి, కానీ నమ్మకపోతే నేనేం చేయలేదు. అవును, అంటే నాకు మనిషి ప్రత్యక్షం అవ్వలేదు, మనసులో మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారు, నేను మా ఇంట్లో ఉన్నాను, మీ గురించి నేను ఏదో అనుకుంటుంటాను మనసులోని, ఆ విధంగా జరగచ్చు. లేదు మీరు నేను ఫోన్ లో మాట్లాడుకుంటాం, మీరు లేరు అక్కడ, అయినా ఫోన్ లో మన ట్రాన్సాక్షన్ అవుతుంది. ఆ విధంగా భగవంతుడికి మనకి కమ్యూనికేషన్ ఉంటుంది. కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది నాకు చెప్పండి? ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఒక ఫ్రీక్వెన్సీ మనం పట్టుకున్నాం అనుకోండి, భగవంతుడితో మనం కనెక్ట్ అవుతాం. అంటే ఎవరమైనా మనం దేవుడిని దగ్గరికి వెళ్ళి మొక్కుతేనే వరాలు ఇస్తారని చెప్తారు కదా. మనం గుడికి వెళ్తాం, మొక్కుతాము. కానీ మీరు హాస్పిటల్ నుండి కృష్ణ పరమాత్మని అడిగాను అని అంటే అది ఎలా అడిగారు అనేది ప్రజలకు తెలియాలని మిమ్మల్ని అడిగాను. అంటే మరి తెలియాలంటే మరి దాన్ని నేను చెప్పలేను, మానసికంగానే అనుకోండి, మరి మనసులోనే అనుకోండి, అలా భావన అనుకోండి, పని పర్వాలేదు. 500 శ్లోకాలు పూర్తి అయిపోయిన తర్వాత నేను నీకు సరెండర్ అయిపోతాను, నీ ఇష్టం, ఎప్పుడు తీసుకెళ్ళి నాకు అభ్యంతరం లేదు అన్నా. అది 500 శ్లోకాలు కంప్లీట్ అయ్యి ఒక 1 year అయిపోయింది. 1.5 year అయిపోయింది. నేను చెప్పాను తీసుకెళ్ళిపోయి, నేను రెడీ అయిపోయాను, తీసుకెళ్ళా. నేను ఈలోగా 3-4 సంవత్సరాల నుంచి హైదరాబాద్ వచ్చేసి మణికొండలో సంస్కృత భారతి అని ఒక ఆఫీస్ ఉంది, సంస్కృతం. అక్కడ ఆన్లైన్లో నేను సాంస్క్రిట్ భగవద్గీత నేర్పుతున్నాను అక్కడ కూర్చొని. ఒక 8 months బ్యాక్ మళ్ళీ కృష్ణుడు నాకు రాత్రి 12 గంటలకి తెలుగు వచ్చింది. ఏంటన్నా, నీకు పునర్జన్మని ఇచ్చాను నేను, నువ్వేం చేస్తున్నాడు కూర్చొని ఆన్లైన్లో సాంస్క్రిట్ భగవద్గీత చెప్తున్నా. నీకు నేను జన్మనిచ్చింది అందుకు కాదు, నువ్వు దేశం అంతా తిరుగు, ప్రతి ఒక్కరికి మన సనాతన ధర్మాన్ని భగవద్గీత గురించి బోధించు, ఇక్కడ కూర్చుంటే అవ్వదు, నువ్వు బయలుదేరి ప్రచారం చేయి, అప్పుడే నేను నీకు ఇచ్చిన ఈ పునర్జన్మ సార్థకం అవుతుంది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. నువ్వు కూర్చున్నావు ఇక్కడ, ఎంతమంది నువ్వు చెప్తావు ఆన్లైన్ అని? 10 మందికి, 20 మందికి, 50 మందికి, 100 మందికి చెప్తావు, అలా కాదు కదా, నువ్వు ప్రచారం చేయి, బయలుదేరాలి. ఆయన చెప్పిన తర్వాత 2 నెలలు నేను ప్లాన్ చేశాను, అసలు అలాగే వెళ్ళాలి ఏమిటి అని. సరే మొత్తానికి నేను బయలుదేరేసరికి అక్టోబర్ 13న మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గర బయలుదేరాను. ఉదయం 10 గంటలకి ఎంపీ, మన తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు గారు, ఆయనే వచ్చి ఫ్లాగింగ్ చేశారు. ఫ్లాగింగ్ చేస్తే అక్కడి నుంచి బయలుదేరి భద్రాచలం వెళ్ళాను. భద్రాచలం వెళ్ళి అలాగా విజయనగరం మా ఊరు మా అమ్మవారిని దర్శించుకున్నాను, పైడితల అమ్మవారిని. అక్కడ దర్శించుకొని నేను విజయనగరంలో బయలుదేరి ప్రతి స్కూల్లో, విజయనగరంలో కూడా ఒక శిశు మందిర్ RSS వాళ్ళు ఉంది, అక్కడ నేను మన సనాతన ధర్మం గురించి, భగవద్గీత గురించి, సాంస్క్రిట్ గురించి బోధించాను. ఆ తర్వాత అక్కడే రామనారాయణ కూడా ఉంది, అక్కడ వేద పాఠశాల ఉంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ నేను పండితుడు నేను చెప్పట్లేదు, నాకు తెలిసిందే నేను ప్రచారం చేస్తున్నాను, తెలియని చెప్పలేదు. మీరు ఇప్పుడు బోధిస్తున్నారు, అయితే ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడు మన ఈ జనరేషన్ లో భగవద్గీతని వినేవాళ్ళు ఉన్నారా? ఇప్పటికీ కొంతమంది భగవద్గీత పేరు కూడా విన్న వాళ్ళు ఉన్నారు, అది కూడా ఉంది. భగవద్గీత పేరు తెలియని వాళ్ళు ఉన్నారు, భగవద్గీత పేరు తెలిసినా దాన్ని చదివిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఇళ్లలో, చాలా ఇళ్లలో భగవద్గీత చాలా పెద్ద పుస్తకాలు గోరఖ్పూర్ వాళ్ళు ఉంటాయి, ఆ పుస్తకాలు తీసుకొని దేవుడి గదిలో పెట్టుకుంటారు, పూజ చేస్తారు. ఏమైనా ఉపయోగం ఉందా? అలాగే భగవద్గీత పుస్తకానికి పూజ చేస్తే ఉపయోగం ఉందా? ఏమీ లేదు. కృష్ణుడు ఏంటి చెప్పాడు? పుస్తకం కాదు, నువ్వు భగవద్గీత చదువు, చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకో, అర్థం చేసుకొని దాన్ని ఆచరించు, అప్పుడే కదా నీకు నీ జన్మకి అర్థం ఉంటుంది. నీకు జన్మ ఇచ్చాను కదా నేను, అందరికీ ఆయనే కదా జన్మనిచ్చాడు. నేను మనిషి జన్మ దొరకడమే కష్టం, 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ దొరకడం కష్టం. అలాంటి మనిషి జన్మ మనకు దొరికినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతగా చూపించాలి, భగవంతుడు చెప్పిన మార్గంలో నడాలి. ఇప్పుడు తల్లి పిల్లల్ని పెంచి పోషిస్తుంది, పిల్లలు మా తల్లి మాట వినాల్సిన బాధ్యత ఉందా లేదా? అవునండి. అదే భగవంతుడు మనకు జన్మనిచ్చాడు, మనం భగవంతుడి మాట వినాలి, భగవంతుడు ఏటి చెప్తే దాన్ని ఆచరించాలి.
ఆయన చెప్పిందంతా ఆచరించాలి. చెబితేనే మనకు ముక్తి వస్తుంది. ఆయన్ని కాదని మనం మన జీవితాన్ని నడుపుకుందామని మన ఇష్టం నడుపుకోవచ్చు. ఆయన ఇప్పుడు ఇచ్చాడు, మనిషి జన్మ ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇండివిజువల్గా ధర్మం అధర్మం అని చెప్పాడు. మీకు నచ్చిన రూట్లో మీరు వెళ్ళండి అన్నాడు. కొంతమంది భగవంతుని అనుగ్రహించి ధర్మ మార్గంలో నడుస్తారు, కొంతమంది అధర్మ మార్గంలో నడుస్తారు. ఆయన ఏం చెప్పాడు? మంచి మార్గంలో నడు, ఎటుపైన నీ ఇష్టం. తల్లికి పిల్లలు చెప్తారు, నువ్వు ఇలా చేయి, ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్తారు. వాళ్ళతో మీరు వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు మీరు అంతా వాళ్ళతో వెనకాల వెళ్ళలేరు కదా. మీరు వాళ్ళు మంచి మార్గంలో వెళ్తున్నారు, చెడు మార్గంలో మీకు తెలియదు కదా. అది భగవంతుడు కూడా మనకు చెప్పాడు. మన జ్ఞానాన్ని ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు. ఏ జీవికి ఇవ్వలేదు, మనిషికే ఇచ్చాడు. ఇచ్చింది మనం ఆ సార్థకం చేసుకోవాలి జన్మ. అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్ లో యంగ్స్టర్స్ కైనా ఎవరికైనా ఒక సనాతన ధర్మం అంటే ఏంటి, భగవద్గీత ప్రాముఖ్యత, ఇవి రెండు కొంచెం మీ మాటల్లో మా ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి. తప్పకుండా. సనాతన ధర్మం అంటే ముందుగా మన ఆలయాన్ని రక్షించుకోవాలి. ఆలయాన్ని రక్షించుకోవాలి. ఆలయాలు మనకు తెలుసు, మహమ్మదీయుల పరిపాలన ఆలయాలు విధ్వంసం జరిగిపోయింది. కొన్ని వేల ఆలయాలు విధ్వంసం జరిగిపోయింది. దాని పునరుద్ధరణ జరగట్లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఆలయాలు కడుతున్నారు. ఎవరికి కడుతున్నారు? స్వామయ్యప్పకి కడుతున్నారు. షిరిడి సాయిబాబా కొత్త ఆలయాలు కలుస్తుంది, తయారవుతుంది. కానీ పూర్వం నుంచి మీకు విలేజ్ చూడండి, సిటీ చూడండి, ఓల్డ్ సిటీస్ ఇలాంటివి ఉంటాయి, రామాలయాలు ఉంటాయి. పూర్వం నుంచి ఉన్నాయి రామాలయాలు. వాటిని ఎవరు చూడడం లేదు, మీకు అనుభవం లేదు. ఒక పల్లెటూరు రామాలయం ఉంటుంది, అది పాడిపోయిపోయి ఉంటుంది, పూజలు ఉండవు, ఏముండవు, నైవేద్యాలు ఉండవు. మరి మీకు చూసారో లేదు? చూసాను. ఎందుకు అలాగా? అది పునరుద్ధరించండి. ఆ తర్వాత కొత్త ఆలయాలు నిర్మించండి. ఆలయాలు తక్కువ లేవు కదా. ఒక రామాలయాలు ఎక్కడ చూసినా ఒక స్థితిలో ఉన్నాయి. వాటిని ఎవరు పునరుద్ధరించట్లేదు. అది పునరుద్ధరించాలి. మన సనాతనం ఇంకేం చెప్పింది? మనకి స్త్రీ గౌరవం ఇచ్చింది. స్త్రీకి అంత గౌరవం ఇచ్చిందంటే ఇప్పుడు చూడండి, మనం తాగే మంచినీరు, గంగా నీరు ఉంది. ఆ నీరు చూడండి, గంగా నది స్త్రీ పేరు, గోదావరి స్త్రీ పేరే, కావేరి, యమున, నర్మదా, అన్ని నదుల పేర్లు స్త్రీ పేర్లే. ఎక్కడ పురుషుడి పేర్లు లేవు. స్త్రీకి అంత గౌరవం ఇచ్చారు. మనం నివసించి భూమాత అంటున్నాం. మనకు చదువు ఇచ్చింది సరస్వతి మాత అంటున్నాం, గోమాత అంటున్నాం. ఇవన్నీ మన సనాతన ధర్మం మనకు నేర్పింది. వీటినన్నింటినీ కాపాడుకోవాలి. ఏటి కాపాడుకోవాలి? గోవుల్ని కాపాడుకోవాలి, స్త్రీకి రక్షణ కల్పించాలి, స్త్రీకి రక్షణ కల్పించాలి, నదుల్ని అంటే పర్యావరణం నుంచి కలుషితం చేయకుండా కాపాడాలి. ఇవన్నీ మన సనాతన ధర్మం బోధించింది మనకి. ఇవన్నీ మన ధర్మం ఏమి చెప్పిందో ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. అదే ధర్మాన్ని భావితరాలకు కూడా మనం అందించాలి. అయితే భగవద్గీత అర్జునుడికి కృష్ణుడికి చిన్నప్పటి నుంచి పరిచయమే. ఇద్దరు ఒక మంచం మీద పడుకున్నారు, ఒక కంచంలో తిన్నారు. కానీ ఎప్పుడు చెప్పలేదు భగవద్గీత. కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడైనా చెప్పచ్చు కదా, ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఒక అవకాశం రావాలి. ఒక అర్జునుడు ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు సమయం కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడైతే యుద్ధరంగంలోని అర్జునుడు కౌరవుల సైన్యంలోని పాండవుల సైన్యంలో మధ్యలో రథాన్ని ఆపమంటాడు. రథాన్ని ఆపమంటే కృష్ణుడు ఏం చేస్తాడు? రెండు సైన్యాల మధ్యలో భీష్ముడు ద్రోణాచార్యులు ఉన్నప్పుడు ఆ రథాన్ని ఎదుర్కొంటూ ఆపుతాడు. అప్పుడు భీష్ముడికి ద్రోణాచార్యుడికి ప్రాణాలతో నమస్కారం చేస్తాడు అర్జునుడు. అది తర్వాత మరి వాళ్ళిద్దరు ముందు ఎందుకు ఆపాడు? నిజానికి దుర్యోధనుడు ఎదుర్కొంటే ఆపచ్చు కదా. కానీ దుర్యోధనుడు ఎదుర్కొంటే రథాన్ని ఆపితే వెంటనే అర్జునుడు యుద్ధం స్టార్ట్ చేస్తాడు. ఆవేశం అలా ఉంది. కానీ ఈ ఆవేశం అంతా కూడా చల్లారిపోయింది భీష్ముడిని ద్రోణుడిని చూడగానే. అప్పుడు అనుకున్నాడు, ఏంటి తాతలు, గురువులు, పెదనాన్నలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, మామయ్యలు, మేనమావలు ఇంతమంది ఉన్నారు కదా యుద్ధంలో, వీళ్ళందరినీ చంపి
చంపితే ఏమవుతుంది? రక్తం పారుతుంటది. అలాంటి రాజ్యాన్ని నేను పరిపాలించాలా? రక్తం కూడా తినాలా నేను అని కృష్ణుడు చెప్తాడు. బాబా నాకొద్దు, వాళ్ళని చంపడం, ఆ రాజ్యాన్ని పరిపాలించడం ఎందుకంత బాధ? దాని బదులు నేను భిక్షం ఎత్తుకొని బ్రతకడం మంచిది అంటాడు అర్జునుడు. అంటే మాయలో పడిపోయాడు. ఏం తెలీదా? యుద్ధం ప్రారంభం ముందు, యుద్ధ భూమికి వచ్చే ముందు అర్జునుడికి తెలీదా వీళ్ళతో యుద్ధం చేయాలని? తెలుసా? ఇప్పుడు యుద్ధం నిశ్చయమైనప్పుడు దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. కృష్ణుడు పడుకొని ఉంటాడు. పడుకొని ఉంటే అర్జునుడు ముందు వెళ్తాడు. పడుకున్న డిస్టర్బ్ చేయకూడదు అనేసి కాళ్ళ దగ్గర కాకుండా కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. కృష్ణుడు పాదాల దగ్గర కూర్చుంటాడు అర్జునుడు. ఆ తర్వాత దుర్యోధనుడు వస్తాడు. వచ్చి తల దగ్గర ఇంకో కూర్చుని అక్కడ కూర్చుంటాడు. కృష్ణుడు లేచి ముందు అర్జునుడిని చూస్తాడు. అవును, అర్జునుడిని చూస్తాడు. దుర్యోధను అంటాడు, దుర్యోధనుడు ముందు వస్తాడు, అర్జునుడు కాదు. దుర్యోధను ముందు వచ్చి కాళ్ళ దగ్గర కాకుండా తల దగ్గర కూర్చుంటాడు. నేను వాడి కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి యాదవుడు అని. తర్వాత అర్జునుడు వస్తాడు, కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ముందు దుర్యోధనుడిని అర్జునుడిని చూస్తాడు. చూసి నీకేమిటి కావాలో వరం కోరుకో అంటాడు. దుర్యోధను అంటాడు, బావా నేను ముందు వచ్చాను, ముందు నాకు ఈ వరం. అర్జునుడు లేటుగా వచ్చాడు, అర్జునుడికి ఇస్తావేంటి అంటే కాదు కదా, నేను అర్జునుడిని ముందు చూశాను కదా. తర్వాత అర్జునుడు నీకంటే చిన్నవాడు కదా, చిన్నవాడికి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అని చెప్తే కాదు నాకు ఇవ్వాలన్నాడు. అలా కాదు, అర్జునుడికి ఇద్దాము అని చెప్తాడు. అర్జునుడు అడుగుతాడు, బాబా యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధంలోని అంటే పాండవులకి అప్పటికి కౌరవులకి 11 అక్షౌహిణులు, పాండవులకి 7 అక్షౌహిణుల సైన్యం ఉంది. మొత్తం 18 కలిపి 10 కౌరవులకు ఉంది. కృష్ణుడికి నారాయణి అని ఒక అక్షౌహిణి సైన్యం ఉంది. దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకుంటాడు, కృష్ణుడిని కాదు, సైన్యాన్ని కోరుకుంటాడు. అప్పుడు దుర్యోధనుడికి 11 అక్షౌహిణుల సైన్యం ఉంటుంది. దుర్యోధనుడు సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అర్జునుడు అడుగుతాడు, ఏంట్రా బాబు నువ్వు మూర్ఖుడివి, నా సైన్యాన్ని వదిలేసావేంటి, ఇక నేనే మిగిలాను, నేను నీకేమిటి సాయం చేస్తాను అంటాడు. నాకు బాబా సైన్యం అక్కర్లేదు, నువ్వు నాకు ఉండాలి, సైన్యంతో పని లేదు, నువ్వు నాకుండు, నువ్వు నా రథానికి సారథిగా ఉండు, రథానికి డ్రైవర్గా సారథిగా ఉండు, నాకు అది చాలు అంటాడు. చూడండి, ఒక కారు డ్రైవర్గా ఎవరినైనా ఉండమంటే వాళ్ళ కోపం, సార్ నీ కారుకు నేను డ్రైవర్గా ఉండాలా అంటాడు. నా స్టాటస్ ఏమిటి, నీ స్టాటస్ ఏమిటి? అలాంటి పరమాత్మ కృష్ణుడు భక్తుడు అర్జునుడికి నా సారథిగా ఉండమంటే రెడీ అయిపోయాడు. ఇగో లేదు అక్కడ కృష్ణుడికి, భక్తుల కోరిక మన్నించాలి. ఆ విధంగా మరి అర్జునుడు తెలుసు ఎవరెవరితో యుద్ధం చేయాలి. ఇక్కడికి వచ్చాక అందరినీ చూసి మోహంలో పడిపోయాడు. నేను యుద్ధం చేయను, రథం మీద కూర్చొని పోయి బాణమై కింద పడేశాడు. అప్పుడు భగవద్గీత స్టార్ట్ చేస్తాడు కృష్ణుడు. అలా భగవద్గీత వచ్చింది, అలా భగవద్గీత మనకు ప్రచారంలో వచ్చింది. కాకపోతే కృష్ణుడు అర్జునుడికి చెప్పడం వల్ల ప్రచారంలోకి రాలేదు. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు, దానివల్ల మనకి జనాలకు ఈ భగవద్గీత ప్రాచుర్యంలోకి వచ్చింది అప్పటి నుంచి. అయితే మీరు ఇప్పుడు వెళ్తున్నారు, సాంస్క్రిట్ నేర్పిస్తున్నారు, భగవద్గీత కూడా చెప్తున్నారు అని అంటున్నారు కదా, ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తారు? నేను 1,00,000 కిలోమీటర్లు, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 2.5 సంవత్సరాలు పడుతుంది నాకు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వెళ్తున్నారా? వెళ్ళటానికి రేపు ఉగాది ఆదివారం నాడు బయలుదేరుతున్నాను. ఆదివారం ఇక్కడ బాచుపల్లి దగ్గర మల్లంపేట ఉంది, అక్కడ కేవీఆర్ వ్యాలీ అని ఒకటి ఉంది, అక్కడ రాజరాజేశ్వర అమ్మవారి ఆలయం ఉంది. అక్కడ ట్రస్టీ వాళ్ళేమో మీరు మా ఆలయాన్ని దగ్గరికి రండి, అక్కడ మేము అందరం ఉంటాం, మీకు ఆల్ ది బెస్ట్ చెప్పు స్వాగతం చెప్తే ఆలయంలో పూజ చేసి అని చెప్పారు. ఉగాది నాడు 8:30కి అక్కడ కేవీఆర్ వ్యాలీలోని 8:30కి నేను నా యాత్ర పునః ప్రారంభిస్తాను. మొదటి యాత్ర అయిపోయింది, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి అయిపోయింది. నాకు ప్రతి స్కూల్లోనే వెళ్తున్నాను. 29 స్కూల్స్కి వెళ్ళాను ఇప్పటికి. ఆంధ్రాలో శిశు మందిర్లు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మనం ఈ భగవద్గీత వీటి గురించి చెప్పాను. తమిళనాడులో అవకాశం లేదు, అదంతా మన లాంగ్వేజ్ కాదు, క్రిస్టియానిటీ కాదు, యాంటీ హిందూ. ఉంటాయి కదా కొన్ని ఒప్పుకోలేదు, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ కన్యాకుమారిలోని
మాత ఏం పేరు ఆవిడ పేరు మాత, మీకు మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ అమృతానందమయి మాత అని ఆ స్కూల్ ఉంది కన్యాకుమారిలో. 2500 స్టూడెంట్స్ ఉన్నారు. అది తమిళనాడే. కానీ వాళ్ళు నాకు ఎవరి ద్వారా నాకు వాళ్ళకి తెలిసిన నా నెంబర్ నాకు ఫోన్ చేసి ఇలా మీరు వస్తున్నారు కదా కన్యాకుమారి వచ్చాడు మా స్కూల్కి రండి, మా స్కూల్లోని ఈరోజు భగవద్గీత పోటీలు ఉన్నాయి, టీచర్స్ అందరికీ పెట్టాము, మీరు పార్టిసిపేట్ చేయండి, అక్కడ ఉండండి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అని అన్నారు. అదృష్టం కొద్దీ ఆ టైంకే నేను వెళ్ళాను అనమాట. అప్పుడు అక్కడ కార్యక్రమం జరిగే విద్యార్థులు కూడా ఏవో చెప్పవలసింది చెప్పాను. అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ పాండిచ్చేరి వెళ్ళాను. పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక సర్టిఫికెట్ ఇచ్చారు నాకు, మన సనాతన ధర్మం గురించి, ప్రచారం గురించి. ఆ విధంగా నా యాత్ర కొనసాగుతుంది. అంటే మీరు ఇప్పుడు 2.5 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటారు, అన్ని స్కూల్స్ కి వెళ్ళి బోధన చేస్తూనే ఉంటారు కదా. అవకాశం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ స్కూల్స్ దొరకలేదు అనుకోండి కోవిల్కి వెళ్తాను, లేకపోతే ఎక్కడైనా పబ్లిక్ ఉన్నారు అనుకోండి, ఒక 50 మంది 10 మంది అక్కడ గ్యాదర్ అయ్యారు అనుకోండి, పార్క్ లో 10 మంది ఉంటారు, అక్కడికి వెళ్ళి చెప్తాను. అయితే అదే మీ బోధన అనేది చేస్తూనే ఉంటారు కదా. అయితే మీ 2.5 సంవత్సరాలు ఎలా అసలుకి ఆ స్కూటీ మీద ఎలా, అంటే మెడిసిన్స్ ఒకవేళ మీ హెల్త్ ఇష్యూస్ అయినా మీకు ఎలా ఏమైనా వస్తే ఎలా చేస్తారు? ఏమో నేను ఆ పరమాత్మను నమ్ముకున్నాను కదా, నేను సైడ్ బాక్స్ ఉంటే ఒక బాక్స్ లో మెడిసిన్స్ పెట్టుకున్నాను. ఇప్పటిదాకా నేను మెడిసిన్స్ ఒక్క మెడిసిన్ కూడా తీయలేదు. అప్పుడే 5 నెలలు అవుతుంది. 7,000 కిలోమీటర్లు అయిపోయాను, 8,000 కిలోమీటర్లు అయింది, ఒక్క మెడిసిన్ కూడా వాడలేదు. కాకపోతే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి దగ్గుకి ఏమైనా సిరప్ ఎప్పుడైనా వారానికి నెలకోసారి వాడతాను అంతే. అంటే ఇప్పుడు 8 o'clock నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పుడు 8:30కి వెళ్తా అంటున్నారు కదా సండే ఉగాది రోజు. మళ్ళీ నైట్ ఎక్కడ దిగుతారు, ఎక్కడ హాల్ట్ అవుతారు, ఎట్లా ఉంటారు? ఇప్పుడు మరి 8:30కి నేను బయలుదేరితే శ్రీశైలం 175-200 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో ఎక్కడనే ఒక టెంపుల్ ఉందనుకోండి, ఆ టెంపుల్లో ఉండిపోతాను. లేదనుకోండి ఎక్కడ అవకాశం లేదు, పెట్రోల్ బంకో ఏదో ఉంటుంది ఆశ్రయానికి, లేకపోతే మీలాంటి వాళ్ళు ఎవరైనా పిలుస్తారు, 2 గురుగారు మా ఇంట్లో ఉండండి పర్వాలేదు అంటారు. నేను ఇప్పటిదాకా 7,000 కిలోమీటర్లు 3 స్టేట్లో కూడా బయటని ఒక 5 సార్లు 6 సార్లు బయట రూమ్ తీసుకున్నాను, ఒక 10 సార్లు బయట తిన్నాను. మిగతా ప్రతి ఊర్లోనూ కూడా ఎవరో నన్ను ఇన్వైట్ చేస్తున్నారు, ఇన్వైట్ చేయడం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు, వాళ్ళ ఇంట్లో నాకు అకామిడేషన్ ఫుడ్ అంతా వెజిటేరియన్, అంతా వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ లో అయితే ఆ స్కూల్స్ లోనే ఉంటాను. అంటే మీకు ఈ భగవద్గీత ప్రోత్సాహం మొత్తం శ్రీకృష్ణ పరమాత్మని చేసిందని చెప్పొచ్చు అంతే. దాని ద్వారానే మీరు అంతా ఇది చేస్తున్నారు అంతే. మొత్తం జనాలలో ప్రాళదూరాలకి మొత్తం, అంటే జనాలలో మొత్తం మైండ్ సెట్ మొత్తం భగవద్గీత పైకి మలిపిస్తున్నారు అన్నది అందరికి తెలియాలి. భగవద్గీత అందరూ నేర్చుకోవాలి. దానివల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి భగవద్గీత వల్ల. అంటే మనం ఏమంటే భగవద్గీత చదవండి అంటే నాకేమిటి అంటాం, అంటే ఏది చేయాలని నాకేమిటి స్వార్థం. కానీ భగవద్గీత వల్ల నిజంగానే మనకు ఎన్నో లాభాలు వస్తాయి. అంటే టైం లేదు కదా, మెయిన్ జనరేషన్ ఈ జనరేషన్ టైం లేదు కాబట్టి టైం లేదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా 6 నుంచి రాత్రి 11 దాకా సీరియల్స్ చూస్తారు, మరి టైం లేదు అంటున్నారు. పిల్లలు పేరెంట్స్ సాటర్డే సండే వచ్చేసరికి ఎంజాయ్ చేస్తుంటారు, బయటకు వెళ్ళిపోతారు, షాపింగ్కి వెళ్తుంటారు, మరి టైం లేదు అంటున్నారు. టైం ఉంది కానీ మనం దాన్ని టైం ఒక సెట్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కడ ఏ టైంలో మనం చదవాలి యూటిలైజ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు ఉగాది నుంచి ఎక్కడెక్కడ వెళ్దాం అనుకుంటున్నారు? నేను ఉగాదికి బయలుదేరి శ్రీశైలం వెళ్తాను. శ్రీశైలం నుంచి మంత్రాలయం అవి చూసుకొని నేను కర్ణాటక, అక్కడ ఏ రూట్ లో వెళ్ళాలి కర్ణాటక డిసైడ్, అక్కడికి వెళ్ళి డిసైడ్ చేస్తాను. కర్ణాటకలో 20-25 days టూర్ ఉంటుంది. అక్కడ నుంచి గోవా వెళ్తాను, అక్కడ నుంచి మహారాష్ట్ర కూడా 20 days ఉంటుంది. ఈ విధంగా మహారాష్ట్ర నుంచి గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడక్, మళ్ళీ అక్కడి నుంచి వైష్ణవదేవి, అక్కడి నుంచి వచ్చేసి చండీగఢ్ ఇవన్నీ చూసుకొని ఈవెన్ బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. మీరు ఇవన్నీ వెళ్ళే వరకు చార్ధామ్ యాత్ర క్లోజ్ అయిపోతుందేమో. అవునండి, మరి అవును. మీకు సెప్టెంబర్ దాకా చార్ధామ్ యాత్ర ఉంటుంది. సెప్టెంబర్ దాకా చార్ధామ్ యాత్ర ఉంటుంది, దానికి టెన్షన్ లేదు. కాకపోతే నేను 8 సార్లు బద్రీనాథ్ వెళ్ళాను. బద్రీనాథ్ 8 సార్లు, గంగోత్రి 3 సార్లు వెళ్ళాను. కాకపోతే మామూలుగా బస్సు మీద ట్రైన్ మీద తప్ప ఈ అడ్వెంచర్ చేయలేదు ఇప్పుడు. ఇప్పుడు ఈ అడ్వెంచర్ కూడా ఇక్కడ మొత్తం కేదార్నాథ్, ఈ చార్ధామ్ యాత్ర, ఈ అడ్వెంచర్ స్కూటీ మీద చేద్దాం అనుకుంటున్నారు. అన్ని మొత్తం ఎక్కడికి వెళ్ళాను స్కూటీ మీద చేద్దాం అనుకున్నాను. ఆ పరమాత్మ ఎంతవరకు తీసుకెళ్తా అంతవరకు వెళ్తాం. మీకు పరమాత్మనే చెప్పారా స్కూటీ మీదనే చేయమని?
అలా కాదు, వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమని చెప్పారు కదా, మరి వెళ్ళి ప్రచారం చేయమన్నాడు. మరి మీరు బస్సులో వెళ్ళొచ్చు కదా. ప్రచారం చేయాలంటే లగేజీలు పట్టుకొని ఇన్నాళ్ళకి ఒక 2 సంవత్సరాలకి దేశం అంతా తిరగాలంటే ఒక 1 వీక్ మీరు ఎక్కడికైనా క్యాంప్ వెళ్తేనే పెద్ద ట్రాలీ పట్టుకుంటారు. అలానే నేను 2 సంవత్సరాలు ఇంటిని వదిలేసి ఇన్ని సంవత్సరాలు నేను వెళ్ళాలంటే ఎంత లగేజ్ పెట్టుకోవాలి కదా. బస్సుల మీద వెళ్ళాలి, అక్కడి నుంచి దేవాలయాలకు వెళ్ళాలి, ఇవన్నీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. స్కూటర్ అనుకోండి, తిన్నగా టెంపుల్ దగ్గరికి నేను వెళ్ళిపోతాను, ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాను, ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు? నాకు ఫ్యామిలీ సార్, నాకు ఒక కొడుకు, నా వైఫ్ లేదు. 4 years బ్యాక్ తను చనిపోయింది. మా అబ్బాయికి నల్లగండ్లోనే ఉంటాడు, సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. మా అబ్బాయి వద్దన్నాడు మొదట, తాతన్నాడు కారులో వెళ్ళిపోన్నాడు. కారులో వెళ్తే థ్రిల్లింగే ఉంటుంది, అడ్వెంచర్ ఏముండదు కదా, నేను బైక్ మీద వెళ్తా అన్నాడు. మా అబ్బాయి నేను ఏవో యమహా అని ఇవే చూసాము, కాకపోతే మా అబ్బాయి టీవీఎస్ జూపిటర్ 125cc అది సెలెక్ట్ చేసాడు. చివరిగా మా ప్రేక్షకులకు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు మీ గురించి? అందరూ నా గురించి అంటే ధర్మం గురించి అందరూ ధర్మాన్ని ఆచరించాలండి. మీకు ఈరోజు ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే సనాతన ధర్మం గురించి చాలా ప్రచారం జరుగుతుంది. సంవత్సరం ముందు ఎవరికి అంత సనాతన ధర్మం అంటే తెలుసు, కానీ సనాతన ధర్మం ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఒక ధర్మం, అది మార్పు ఉండదు. ధర్మం అనేది మార్పు ఉండదు, ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. భగవద్గీత చదవండి, ధర్మం ఏంటి చెప్తారు. సనాతన ధర్మం ఉంది భగవద్గీతలో, హిందూ ధర్మం అని సపరేట్ గా కృష్ణుడు చెప్పలేదు అక్కడ. భగవద్గీత మొత్తంలో చూడండి, సనాతన ధర్మం గురించి చెప్తాడు భగవంతుడు. ఈ తర్వాత హిందూ ధర్మం ఇవన్నీ వచ్చాయి. భగవద్గీత చదివితే మనం ఏంటి ఆచరించాలి, ఏ ధర్మం చేయాలి, ఏ విధంగా కర్మను ఆచరించాలి, కర్మను ఆచరించాలి, దానికి ఫలితం ఆశించకూడదు. మీ పని మీరు చేయండి, రిజల్ట్ భగవంతుడికి వదిలేయండి, అదే చెప్తాడు. అంటే మీరు భగవద్గీత చదవండి, మీకు టైం లేదు రోజుకు ఒక శ్లోకం చదవండి, ముందు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు భగవద్గీత మీద చాలా మందికి బాగా అవేర్నెస్ వచ్చింది, చాలా మంది నేర్చుకున్నాం. గణపతి సచ్చిదానంద స్వామి ఆయన గ్రూప్ కొన్ని వేల మంది ఉన్నారు. భగవద్గీత 700 శ్లోకాలు కంఠస్థం చేసిన ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా 700 శ్లోకాలు కంఠస్థం చేసిన గ్రేట్ చాలా మంది ఉన్నారు. లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకే చెప్పాలి భగవద్గీత నేర్చుకోండి. రోజుకో శ్లోకం చెప్పండి, నేను అన్న టైం ఉండదని, రోజుకో శ్లోకానికి చదవడానికి టైం ఉండదని ఉంటుంది. శ్లోకం చదవండి, దాని అర్థం తెలుసుకోండి, అది ఆచరించండి. చదివి అర్థం తెలుసుకున్నందుకు మాత్రం ఉపయోగం లేదు, ఆచరణలో పెట్టాలి కదా. ముఖ్యం కావాల్సింది ఆచరణలో పెట్టండి. సంస్కృతాన్ని నేర్చుకోండి, సంస్కృతం నేర్పేవన్నీ ఉచితంగానే అందరూ సంస్కృతం నేర్పుతారు. డబ్బులు తీసుకొని ఎవరు ఏ సంస్థ కూడా సంస్కృతం నేర్పట్లేదు, ఆన్లైన్ కానీ లైవ్ కానీ, అందరూ ఉచితంగానే నేర్పుతున్నారు. అది ఖర్చు లేదు మీకు సంస్కృతం నేర్చుకోవడానికి, ఏవో పుస్తకాలు కొనుక్కోవడానికి ఖర్చు అవుద్ది. సంస్కృతం నేర్చుకోండి, దానివల్ల భగవద్గీత శ్లోకాలు అర్థం తెలుస్తుంది. ప్రతి శ్లోకం, ఇప్పుడు రామాయణం భారతం అన్ని కూడా సంస్కృతంలోనే ఉన్నాయి కదా, మూల గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి. ఆంధ్రలో ఏం చేసాం, వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నాం. తమిళియన్స్ ఏం చేశారు, తమిళ్లో ట్రాన్స్లేట్ చేసుకున్నాం. నార్త్ ఇండియన్స్ హిందీలో ట్రాన్స్లేట్ చేసుకున్నాం. ఎవరి భాషలో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు, ఎందుకు సంస్కృతం రాదు కాబట్టి. అదే సంస్కృతం నేర్చుకుంటే దాని అర్థాన్ని నేనే డైరెక్ట్ తెలుసుకుంటాను. మీ దగ్గర అర్థం మీరు నాకు అర్థం చెప్పారనుకోండి, మీరు వేరే రూట్లో మీకు నచ్చిన అర్థం చెప్పచ్చు కదా. ఎందుకంటే సంస్కృతంలో ప్రతి పదానికి కొన్ని అర్థాలు డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. మీరు దాన్ని వేరే అర్థంగా తీసుకోవచ్చు, తీసుకొని ప్రచారం చేయొచ్చు. భగవంతుడు చెప్పినట్లు కాకుండా వ్యతిరేకంగా చెప్పచ్చు. మీరే డైరెక్ట్ గా సాంస్క్రిట్ నేర్చుకొని శ్లోకాలకు అర్థం తెలుసుకుంటే ఇంకెవరు మీకు చెప్పక్కర్లేదు. గ్రంథాలకు అర్థం మీకే డైరెక్ట్ గా తెలుస్తుంది, మీరే ఆచరించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సనాతన ధర్మం గురించి, భగవద్గీత గురించి. అసలు మా ప్రేక్షకులకి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూడడం కాకుండా ఆచరించండి, ఆచరణలో పెడితేనే ఉపయోగం ఉంటుంది. నేను ఎంత 1,00,000 కిలోమీటర్లు ఈ వయసులో చేస్తున్నానంటే నా తపన మీరు ఆలోచించండి ఎలా ఉంటుంది. భగవద్గీత చదవడం కాదు, మనం ఆచరించాలి, అర్థం తెలుసుకోవాలి, ఆచరించాలి. నమస్కారం, ధన్యవాదాలు.